వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నిప్పుపెట్టిన ఆగంతకులు. మండల కేంద్రమైన బట్టిప్రోలు గ్రామానికి చెందిన అద్దెపల్లిలోని దళితవాడలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆగంతకులు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానిక పోలీస్ స్టేషన్లో కార్యకర్తలతో కలిసి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి సంస్కృతులకు లోను కాకుండా సంవయనం పాటించాలని ఆయన తెలిపారు. ఈ మేరకు పలువురిపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. వాళ్ళంతా స్ఫూర్తి. అలాంటి మహనీయుల విగ్రహాలను తగలబెట్టుకోవటం, పడగొట్టుకోవటం, ఎరగొట్టుకోవటం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. అధికారంలో మేము ఉన్నాం మొన్నటిదాకా. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగల. తగాదాలు పట్టడం, గొడవలు పట్టడం అనేది ఎక్కడ లేదు. పర్టికులర్గా వేమూరు నియోజకవర్గంలో అయితే అసలు లేదు. ఈరోజు అనవసరంగా తగాదాలు పట్టడము, కేసులు పెట్టుకోవటము, సంబంధం లేనటువంటి పొలంలో పనిచేసుకునే వాళ్ళ మీద కేసులు పెట్టి తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం చాలా దారుణం. అందుకని డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలేశారో వెంటనే ఎంక్వైరీ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలా. ఇలాంటి పునరావృతం కావాలి. ఎవరైనా మా గవర్నమెంట్లో ఒకసారి ఎక్కడో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కొట్టారంటే వెంటనే అరెస్ట్ చేయించి లోన పడేశాం. ఎందుకంటే అలాంటివి జరగకూడదు. మహానుభావుల విగ్రహాలని చేతులు ఎరగొట్టడం, తగలేయటం అనేది చాలా దారుణం, తప్పు. అలా చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలా. ఏదో చేస్తూ ఉంటే అనవసరంగా వచ్చి కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఆగదు ఇది. ఎందుకంటే ఈ రోజు ఉంటుంది ప్రభుత్వం, రేపు పోతుంది. మనదా మేము కూడా చేసాం. అట్లాగే అవకాశం ఉందని చెప్పేసి విర్రవీగి ఇష్టపడితే అట్లా బిహేవ్ చేయొద్దు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎవరు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేశాం. ఎక్కడ చిన్న గొడవలు చేయాల. ఆ గొడవలను అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. అధికారులు కూడా, పోలీసులు కూడా ఎదురుగుతాం. న్యాయమైన కేసులు, జెన్యూన్ గా జరిగిన కేసులు, రాజశేఖర గారి విగ్రహం లాంటి వాటిపై చర్య తీసుకోండి. ప్రజాస్వామ్యానికి ముప్పు రానియొద్దు. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగకూడదు. వీటి మీద తప్పకుండా చర్య తీసుకుంటారని మరి ఎఫ్ఐఆర్ కట్టి కేసు రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది. త్వరితగతిని ఎంక్వైరీ చేసి ముద్దాయిలను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.